ధర్మరాజు దుర్జయమైన వ్యూహం పన్నడంతో దుర్యోధనుడు, కౌరవులు, కురుపక్ష సేనల సైనికులు కర్ణుణ్ణి గుర్తుకు తెచ్చుకున్నారని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు సంజయుణ్ణి. సూత, తర్వాత దుర్యోధనుడు ఏం చేశాడు? ఈ మూర్ఖుల మనస్సు కర్ణుని మీదికి పోవటానికి కారణం ఏమిటి? చలితో బాధపడేవారు సూర్యుని కోసం ఎదురు చూచినట్లుగా కర్ణుని కోసం ఎదురు చూశారా? సంజయ, యుద్ధ విరమణ జరిపిన తర్వాత మళ్ళీ యుద్ధం ప్రారంభం కాగా కర్ణుడు అక్కడ ఏ రీతిగా యుద్ధం చేశాడు? పాండవులందరూ కర్ణుడితో ఎలా యుద్ధం చేశారు? మహాబాహువైన కర్ణుడు ఒక్కడే సృంజయులతో కూడా పాండవులను చంపగలడు కదా. యుద్ధములో కర్ణుని భుజబలం ఇంద్ర విష్ణువుల భుజబలంతో సమానం. మనస్వి అయిన కర్ణుని శస్త్రాలు పరాక్రమము భయంకరమైనవి. యుద్ధంలో దుర్యోధనుడు కర్ణుణ్ణి ఆశ్రయించి మత్తుడై ఉంటాడు. ధర్మరాజు చేతిలో తీవ్రంగా పీడితుడైన దుర్యోధనుణ్ణి చూసి పరాక్రమించిన పాండవులను చూసి మహారథుడైన కర్ణుడు ఏం చేశాడు? ఈ మూర్ఖుడైన దుర్యోధనుడు యుద్ధంలో కర్ణుణ్ణి ఆశ్రయించి పుత్రులతో శ్రీకృష్ణునితో సహా పాండవులను జయించాలని ఉత్సాహపడుతూ ఉంటాడు. వేగశాలి వీరుడైన కర్ణుడు కూడా పాండవులను యుద్ధంలో అతిక్రమించలేకపోయాడు. ఆహా, ఇది ఎంత దుఃఖకరం! దైవం నిజంగా అన్నింటికీ ఆశ్రయం అవుతుంది. ఆహా సంజయ, ఆనాటి ద్యూత క్రీడ యొక్క ఘోర పరిణామం ఈనాడు ఇలా వ్యక్తమయ్యింది. ఆహా, దుర్యోధనుడు మనస్సుకు ముళ్ళు వంటి అనేక తీవ్ర దుఃఖాలను కలిగించాడు. వాటిని నేను సహించాను. నాయన, దుర్యోధనుడు ఆ కాలంలో శకునిని గొప్ప నీతివేత్త అనుకునేవాడు. కర్ణునికి కూడా ఎప్పుడు తొందర ఎక్కువ. దుర్యోధనుడు అతడిని ఎక్కువగా అనుసరిస్తాడు. సంజయ, ఈ విధంగా మహాయుద్ధాలు జరుగుతూ ఉండగా నిత్యము ప్రతిరోజు నా పుత్రులు ఓడిపోయారని వింటున్నాను. పాండవులను యుద్ధంలో అడ్డుకునేవాడు మన వాళ్ళలో ఒక్కడు కూడా లేడా? అబలల మధ్యలోకి నిర్భయంగా చొరబడినట్లు పాండవులు దూసుకొని పోతున్నారు. నిజంగా ఇందులో దైవమే బలవత్తరం కదా. అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు. రాజన్, పూర్వనిమిత్తాన్ని ధర్మిష్టాన్ని విచింతయ అతిక్రాంతం హి యత్ కార్యం పశ్చాత్ చింతయతే నరః తచ్చాస్య న భవేత్ కార్యం చింతయాచ వినశ్యతి. పూర్వం రాజా, నువ్వు జూదం మొదలైనవి ధర్మమే అని భావించి సమ్మతించిన వాటిని గుర్తుకు తెచ్చుకో. మానవుడు అయిపోయిన దానిని గురించి తర్వాత ఆలోచిస్తాడు. ఆ పని సిద్ధించదు. చింతతో తాను నశిస్తాడు. పాండవుల రాజ్యం అపహరించటం అనే పనిలో సాపత్యం కలగదని తెలిసి కూడా ఇది ఉచితమా అనుచితమా అని అప్పుడు నువ్వు ఆలోచించలేదు. మన మధ్య యుద్ధం వద్దు అని పాండవులు చాలాసార్లు అనేక విధాలుగా చెప్పారు. నరనాథ, పుత్రమోహం వల్ల ఆ మాట నువ్వు పెడచెవిన పెట్టావు కదా. నీవు పాండవుల విషయంలో ఘోరమైన పాపాలు చేశావు. నీ కారణంగానే ఘోరమైన ఈ నరసంహారం జరుగుతున్నది.